ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాత్ మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్ ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. 230వ పేజీ, 3వ మంత్రం. సయః సంకల్పం బ్రహ్మేత్యుపాస్తే క్లుప్తాన్వైసః లోకాన్ ధ్రువాన్ ధ్రువః ప్రతిష్ఠితాన్ ప్రతిష్ఠితః అవ్యథమానాన్ అవ్యథమానః అభిసిద్ధ్యతి యావత్ సంకల్పస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి యః సంకల్పం బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవః సంకల్పాత్ భూయః ఇతి సంకల్పాద్వావ భూయః అస్తి ఇతి తన్మే భగవాన్ బ్రవీత్వితి. నారద మహర్షి ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ కూడా బ్రహ్మ విద్య జ్ఞానం లేకపోవడం వలన దుఃఖాన్నించి తప్పించుకోలేకపోయినారు. అంటే ఏదో ఒక అతృప్తి ఉన్నది నారద మహర్షిలో కూడా. శోకం, శోకం అంటే దుఃఖం. ఆ శోకం అనేది పోవాలి అంటే దానికి ఏదో మార్గం ఉన్నది అని చెప్పి తెలుసుకున్నారు నారద మహర్షి. కానీ ఆ మార్గం ఏమిటని తెలియదు. తరతి శోకం ఆత్మవిత్ అని సనత్కుమారుడితో అన్నారు. ఆత్మను తెలుసుకున్నవాడు శోకం నుంచి బయటపడతాడని చెప్పి విన్నాను. ఆ ఆత్మను తెలుసుకోవాలంటే మార్గం చెప్పండి అని అడిగినప్పుడు, ఎంత చదివినప్పటికీ కూడా మనకు ఆ చదివిన దాన్ని అర్థం చేసుకునే అధికారం గనక లేకపోతే, అర్హత గనక లేకపోతే ఆ చదివింది కూడా అర్థం కాదు. పుణ్య పరిపాకం కావాలి దానికి. గురువుగారు ముందు కూర్చుంటారు, చెప్తూనే ఉంటారు మహావాక్యం, మనం వింటూనే ఉంటాం. గురువుగారికి ఎదురుగ్గా కూర్చొని వింటూ ఉంటాం, తల ఆడిస్తూ ఉంటాం. కానీ మనకు ఎక్కడైనా పుణ్యం లోపిస్తే ఆ చెప్పే దాంట్లో లోపాలే కనపడతాయి, కానీ ఆ చెప్పే విషయం అర్థం కాదు. విమర్శల మీదనే ఆలోచిస్తుంటుంది మనస్సు, విమర్శనాపూర్వకంగా వింటూ ఉంటుంది. లేదా దానికి విక్షేపం ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏమిటంటే శాస్త్రం చెప్తుంది ఇంకా సరిపోయినంత అర్హత సంపాదించలేదు ఆ శిష్యుడు అని అర్థం. ఆ వినేటటువంటి సాధకుడు ఇంకా తగినంత సాధన చెయ్యలేదు, అర్హత సంపాదించుకోకపోతే ఆ వినేటప్పుడు కూడా ఆ వినేది మనసులోకి ఎక్కదు. మరొక విధంగా వింటూ ఉంటాడు, మరొక కోణంలో చూస్తూ ఉంటాడు. గురువుగారు చెప్పే కోణంలో వినడు, గురువుగారు చెప్పే కోణంలో వినడు, అర్థం చేసుకోడు.
ఆ అర్థం చేసుకోవడం లేదనే విషయం కూడా అతనికి తెలియదు. దానికి శాస్త్రం చెప్పేది ఒక్కటే, తగినంత పుణ్యం కావాలి, తగినంత పుణ్యం కావాలి. పుణ్యం ఉన్న వ్యక్తికి ఏమవుతుందంటే ఆ గురువు గారు చెప్పేది ఏ కోణంలో చెప్తున్నారో ఆ కోణంలోనే అర్థం చేసుకుంటాడు. విమర్శ ఉండదు మనస్సులో. ఇలా ఉంటుందా అలా ఉంటుందా అనేటటువంటి తర్జన భర్జన ఉండదు, విక్షేపం ఉండదు మనస్సులో. మనస్సు అక్కడికి ఇక్కడికి వెళ్ళదు. చెప్పిన దాన్ని చెప్పినట్లుగా అర్థం చేసుకునే శక్తి ఆ మనస్సుకి, ఆ అంతఃకరణానికి ఉంటుంది. ఎప్పుడైతే కావలసినంత చెయ్యవలసినంత పుణ్యం చేసుకొని ఉండాలి, కావలసినన్ని సాధనాలు అన్ని అర్హతలు ఉండాలి, వివేక, వైరాగ్యం, శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం ఇవన్నీ పూర్ణంగా ఉంటే ముముక్షుత్వం, మోక్షం పొందాలి అని శ్రద్ధ ఉంటే, అన్ని పరిపూర్ణంగా ఉన్నప్పుడు గురువుగారు చెప్పేది చక్కగా అర్థమైపోతుంది. ఆ గురువుగారు చెప్పేటప్పుడు ఆనందంగా వింటాడనమాట. చాలా ఆనందంగా ఉంటుంది. ప్రపంచమే తెలియదు, మరొక విషయమే మనసులోకి రాదు. అదే చింతనలో ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటాడు ఆ యొక్క విద్యని. అందుకని మనం చదివేటప్పుడు దానితో సమానంగా మనం విలువలను పాటించడం, దైవ అనుగ్రహానికి పాత్రులవ్వడం, దైవ అనుగ్రహాన్ని కోరుకోవడం. మనకు తెలియవు ఎటువంటి ప్రతిబంధాలు ఉంటాయో, అసలు విషయం ఎట్లా ఉంటుందో మనకే తెలీదు. మనం చదువుతున్న వాళ్ళకి మనకేం తెలుస్తుంది? విషయం ఎట్లా ఉంటుందో, ఆ విషయం ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా మనకు తెలియదు. కనుక ఈశ్వర అనుగ్రహం, గురువు గారి కృప, గురువు అనుగ్రహం పూర్తిగా ఉండాలి. శాస్త్రమాత అనుగ్రహం కూడా నాకు పూర్తిగా ఉండాలి అని చెప్పేటటువంటి వినయం కావాలి మనిషిలో. ఎటువంటి అహంకారం, గర్వం, దర్పం ఎప్పుడూ ఏ సమయంలో కూడా మనసులోకి రాకూడదు. అవి రాకుండా వినయంతో, శ్రద్ధతో, భక్తితో చదువుతూ ఉండాలి, ఈశ్వరుని ప్రార్థిస్తూ ఉండాలి. నాకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించు, మా గురువుగారు చెప్పే విషయాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకునేటట్లుగా చెయ్యి నన్ను. అటువంటి ప్రార్థన మనస్సులో ఉంటే పరిపూర్ణమైనటువంటి భక్తి, నిర్మలమైన భక్తి ఉన్నదంటే ఆ శిష్యుడికి భగవంతుడే ఆ జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాడు, వినేదాన్ని అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఆయన ఏ విధంగా వీడికి అర్థమవుతుందా అనేటట్లు దానికి అన్ని సమకూరుస్తాడు. అంతటి పాత్రతని మనం పొందాలి. కనుక ఎన్ని శాస్త్రాలు చదివినా, వల్లెవేసినా కూడా ఆ శోకం అనేది పోదు. ఎక్కడో ప్రతిబంధం, విఘ్నం ఉంటుంది మనకు తెలియకుండా. కనుక నారదుల అంతటి వారికే ఈ సమస్య ఉందంటే మన సంగతి చెప్పాలి. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఈ నారద సనత్కుమారుల సంవాదంలో ఒక విషయం, ఆ యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి, పరమ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనేటటువంటి కోరుకుంది నారదుడిలో. అది ఉండబట్టే తనకు ఎన్ని చదువుకున్నా కూడా వాటన్నిటికీ పరిపూర్ణమైనటువంటి తృప్తి, ఆనందం రాలేదని తెలుసుకున్నాడు. ఏదో అది కూడా పుణ్యం ఉండాలి దానికి కూడా. నేను ఇన్ని శాస్త్రాలు చదివాను కదా, నాకు తెలియంది ఏముందనే గర్వం లేదు. ఏమండి ఎంత చదువుకున్నాను, నా దుఃఖం పోలేదు, సోహం భగవః శోచామి అన్నాడు. అటువంటి ఇన్ని శాస్త్రాలు చదివిన నేను ఉన్నాను చూసారా, నేను పరిచయం చేసుకున్నాడు కదా, అది చదివాను, ఇది చదివాను, ఇది చదివాను, ఎన్ని శాస్త్రాలు చదివాడు. అటువంటి నేను దుఃఖిస్తున్నాను అన్నాడు. చూడండి, ఒప్పుకున్నాడు. తన యొక్క లోపాన్ని గురువుగారి ముందు చెప్పుకోవాలి. సోహం భగవః, అటువంటి నేను, శోచామి, దుఃఖిస్తున్నాను, నా దుఃఖం పోవడానికి మార్గం చెప్పండి అన్నాడు. కనుక అంటే మన నిస్సహాయతను ఒప్పుకోవడం మొదటిది. మనకు కావాల్సినది గురువు దగ్గర అడిగి ప్రార్థించడం. తర్వాత మనలో ఎటువంటి బలహీనతలు ఉన్నా కూడా గురువుగారి ముందు చెప్పుకుంటే మనకు ఆ గురువుగారు సహాయం చేస్తారు. అందుకని మనం సిగ్గుపడటం కానీ,
లేకపోతే మనసులో ఎందుకులే చెప్పడం, ఇన్ని చెప్పకూడదులే అని అట్లా మనసులోని పెట్టుకున్నామంటే మన గురువు గారికి తెలియదు మనం ఎక్కడ ఏ లెవెల్లో ఉన్నామో వారికి తెలియదు. మనకు ఎట్లా సహాయం చేస్తారు? చెప్తేనే కదా సహాయం చేస్తారు. అందుకనే గురువుతో మనకు సత్సంగం అంటారు దాన్ని. ఆ సాంగత్యం ఉండాలి. శిష్యులందరూ గురువుల దగ్గర ఎందుకు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో? కారణం అదే. ఆ శిష్యుడు మనస్తత్వం గురువుకి అర్థమవుతుంది. వీడికి ఏమేమి లోపాలు ఉన్నాయి తెలుస్తుంది. తన యొక్క సొంత సంతానంలాగానే చూసుకుంటాడు గురువు. చూసుకొని తన బిడ్డలాగానే చూసుకుంటూ, పాపం వీడికి ఇవన్నీ ఉన్నాయి, వీడికి ఎట్లాగైనా సరే ఈ లోపాలన్నీ పోవాలంటే ఏం సాధన ఇవ్వాలి ఈ శిష్యుడికి అని గురువే ఆలోచిస్తాడు. ఆలోచించి ఆ సాధన ద్వారా ఆ వ్యక్తికి ఒక పరిపక్వతను తీసుకొచ్చి చిన్నగా సహాయం చేస్తాడు గురువుగారు. అలా వచ్చినవాడు నారదుడు. ఇప్పుడు ఎన్నో చూశాడు, ఎన్నో చదివాడు, ఎన్నో విన్నాడు, అయినా కూడా తృప్తి రాలేదు, దుఃఖం పోలేదు. కనుక నాకు చెప్పండి అంటే అప్పుడు ఉపాసనలు చేయి నాయన. ఉపాసన చేయడం వల్ల మనకి ఏదైనా ప్రతిబంధం ఉంటే, పాపం ఉంటే తొలగిపోతుంది. ఉపాసన చేస్తే, ధ్యానం చేస్తే, నామధ్యానం, వాక్కు ధ్యానం, అట్లాగే చెప్తూ వస్తున్నారు. మనస్సు, వీటన్నిటి మీద ధ్యానం చేయమని చెప్తూ తర్వాత సంకల్ప అన్నారు. ఒక్కొక్కటి అడుగుతున్నారు ఆయన. దీనికంటే ఇంకా గొప్పగా ఉన్నది ఏదన్నా ఉన్నదా, దీనికంటే ఇంకా గొప్పగా ఉన్నది ఏదన్నా ఉన్నదా అని అంటే ఉన్నది ఉన్నది అంటున్నారు. శిష్యుడు అడగకపోతే గురువుగారు చెప్పరు. కనుక అడుగు, ఉన్నదా అని అడుగుతూ ఉంటే ఉన్నది అన్నప్పుడు చెప్పండి నాకు అని అడుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు 4వది చూసాం మనం, సంకల్ప అన్నారు. సంకల్పం, మనం సంకల్పం వలన పనులు చేస్తాం. ముందు సంకల్పిస్తాం మనస్సులో. సంకల్పం చేసి మనస్సు, సంకల్పం లేని మనస్సు దేనికి పనిచేస్తుంది? కనుక మనస్సే గొప్పదని చెప్పి ముందు చెప్పారు 3వ ఖండంలో. మనస్సు కంటే గొప్పది సంకల్పం అని చెప్పారు ఇప్పుడు 4వ ఖండంలో. మనస్సులో ఒక ఆలోచన, ఒక సంకల్పం, నిశ్చయం రావాలి. ఆ వచ్చిన సంకల్పం దాన్ని మనస్సు ద్వారా మనం మాటల రూపంలో ఆచరణలో పెడతాం. ఆచరణలో ఎట్లా పెడతాం? నామ రూపంలో, మంత్రాల రూపంలో, పనుల రూపంలో మాట్లాడతాం. కనుక నామం కంటే గొప్పది వాక్కు, వాక్కు కంటే గొప్పది మనస్సు, మనస్సు కంటే గొప్పది సంకల్పం అని చెప్పారు. ఆ సంకల్ప ఉపాసన ఎలా చేయాలి? సహాయ సంకల్ప బ్రహ్మ ఇది ఉపాస్తే. బ్రహ్మ అంటే ఉపాసన అని వచ్చిందంటేనే సగుణం బ్రహ్మ, ఈశ్వరుడు. అటువంటి సంకల్పాన్ని ఈశ్వరుడుగా ఎవరైతే ఉపాసన చేస్తారో, బ్రహ్మ ఇది ఉపాస్తే, సగుణ బ్రహ్మ ఇది ఉపాస్తే, ఈశ్వర ఇది ఉపాస్తే. ఇది అంటే అని, ఈశ్వరుడే అని, భగవంతుడే అని. నా మనసులో ఒక సంకల్పం వస్తే అది భగవంతుడే అనే భావన రావాలి. అందుకని మంచి సంకల్పాలు చేసుకోవాలి. మనం చేసే సంకల్పాలని సత్సంకల్పాలు అయి ఉండాలి. సత్సంకల్పాలంటే ధార్మికంగా ఉండాలి, శాస్త్రానికి విరుద్ధం కాకుండా ఉండాలి, ఎవరికి హాని చేయకుండా ఉండేవై ఉండాలి, 10 మందికి మంచి జరిగే సంకల్పాలై ఉండాలి. అటువంటి సంకల్పం చేయాలి. మనకు తెలుసు మనస్సాక్షికి మనం చేసే సంకల్పం మన స్వార్థపూరితమైన సంకల్పమా, మంచి సంకల్పమా, ఈ సంకల్పం వల్ల ఎంతమంది ప్రయోజనాన్ని పొందుతారు అని మనకు తెలియకుండానే ఉంటుంది, తప్పకుండా తెలుసు. కనుక అటువంటి సంకల్పం గనక చేస్తే మనం దాన్ని ఆ భగవంతుడు కూడా గ్రహిస్తాడు. వీడు మంచి సంకల్పం చేశాడు అని గ్రహిస్తాడు ఆయన. చేసి ఈ సంకల్పం కూడా భగవంతుడే అనే భావన, బ్రహ్మ ఇది ఉపాస్తే, అతనికి అన్ని లోకాలు అతని ముందు అంటే మోకరిల్లుతాయి. అన్ని లోకాలలో ఉన్నటువంటి సుఖాలు, ఎలాగైతే కొంతమందికి ఫర్నిష్డ్ ఫ్లాట్ దొరుకుతుంది చూసారా, వాళ్ళేం కొనక్కర్లేదు, ఇంట్లో అన్నీ పెట్టే ఉంటాయి రెడీగా, ఇంకా ఎంత హాయి కదా, ఏం కొనక్కర్లేదు, ఫర్నిష్డ్ ఫ్లాట్ అంటారు. అట్లాగే ఈయన ఏ లోకంలోకి పోయినా కూడా అన్ని రెడీగా ఉంటాయి, ఏమి కొనుక్కోవక్కర్లేదు. అందుకని ఒక కథ చెప్తుంటారు స్వామీజీ. ఒక రాజ్యంలో ఒక రాజుగా ఉంటే 5 సంవత్సరాలు ఉంటే, ఎవరైతే రాజు కావాలనుకుంటారో 5 సంవత్సరాలు రాజు కావచ్చు, రాజుగా ఉండి
తర్వాత 5 సంవత్సరాల తర్వాత అడవికి వెళ్ళిపోవాలి. అది ఎటువంటి అడవి? ఎడారిలోకి వెళ్ళిపోవాలి. అట్లా ఎవరెవరికి ఇష్టమో వాళ్ళు రాజు కావచ్చు అంటారు. అట్లంటే ఎవరు వస్తారు? అయినా కొంతమంది వచ్చారు, రాజుగా 5 సంవత్సరాలు హాయిగా ఉందాం, తర్వాత సంగతి చూసుకుందాం అని చెప్పి 5 సంవత్సరాలు ఉండి తర్వాత సంవత్సరం ఎడారికి పోయేవాడు. అట్లా అసలు వచ్చేవాళ్ళని తక్కువ అట్లా. కానీ ఒకతను మాత్రం వచ్చేవాళ్ళని కూడా దిగులుగానే వచ్చేవాళ్ళు. 5 సంవత్సరాలు మళ్ళీ పోతాం, మనం ఎడారికి పోతాం, అడవుల్లోకి పోవాలి, ఏం కష్టాలు పడాలన్నీ అని చెప్పి అనుకుంటూ వచ్చేవాళ్ళుట. 5వ సంవత్సరం వస్తున్నప్పుడు ఎండలు 6 నెలల ముందే దిగులు పడుతూ కూర్చుండేవాడట. అయిపోతుంది రాజ పదవి అంతా అయిపోతుంది భయపడుతుండేవాళ్ళట. ఒకతను మాత్రం 5 ఏళ్ళు చేసిన తర్వాత ఆనందంగా ఉంటున్నట్ట. 5 ఏళ్ళు ఆనందంగా ఉన్నాడు పూర్తిగా, చివరిలో కూడా ఆనందంగానే ఉన్నాడు. అందరు అడిగారు, మీకు దిగులు లేదా? మీ యొక్క పదవి పూర్తి అయిపోతున్నది కదా, మీకు దిగులు లేదా? అడవికి వెళ్ళిపోవాలి మీరు, రాజ్యం అంతా పోతుంది, ఏముండవు అక్కడంటే, నాకెందుకు దిగులు, నాకేం దిగులు లేదన్నట్టు ఆయన. ఏమిటయ్యా విషయం అంటే, రాజుగా ఉన్నప్పుడు ఆ ఎడారినంతా చెట్లన్నీ కొట్టేయించి రోడ్లు వేయించుకొని అక్కడ పెద్ద రాజభవనం కట్టించుకున్నాడు. ముందుగానే ఎవరికి తెలీదు, సీక్రెట్గా చేసేసాడు. కట్టించుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అన్ని చేసుకున్న తర్వాత హాయిగా వెళ్ళిపోయినాడు. ఫర్నిష్డ్ కింగ్డమ్ అన్నమాట. అట్లా ఎవరైతే ఈ సంకల్పం బ్రహ్మని ఉపాసన చేస్తారో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని అరేంజ్ చేసే ఉంటాయి, ముందే అన్నీ రెడీగా పెట్టేస్తారు. ఏమీ ఎదురు చూడక్కర్లేదు, అయ్యో ఇది లేదే అది లేదే అనుకోక్కర్లేదు. అది చెప్తున్నారు. లోకాన్ ధ్రువాన్ అంటే స్థిరమైనటువంటి లోకాలను పొందుతాడు. ప్రతిష్ఠితాహ ఈ ధ్రువమైనటువంటి ఈ యొక్క లోకాలను పొంది అటువంటి పొందినటువంటి లోకాలలో ప్రతిష్ఠితాహ అవ్యథమానాన్ అంటే వ్యథ ఉండదు అక్కడ, ఎటువంటి బాధ ఉండదు. వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి మనం కూడా కొత్త ఫ్లాట్ కొనుక్కొని వెళతాం, అక్కడ ఎన్ని బాధలు ఉంటాయి మనకి. కొన్ని లేనిపోని బాధలు వస్తుంటాయి. అయ్యో పాత ఇండ్లే బాగుంది అనిపిస్తుంది మనకు, అది వ్యధే కదా. ఇన్ని లక్షలు పోసి కొని, లక్షలు ఏమిటి స్వామిని, 1.5 కోటి, ఇప్పుడంతా కోట్లు దాటితేనే కదా ఫ్లాట్. ఇంత కొని తర్వాత అయ్యో ఇంతకు ముందు ఉన్నదే బాగుంది అనిపిస్తుంది. వ్యధ ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి. కనుక పైన పెనం మీద వేడిగా ఉందని చెప్పి ఆ పెనం మీద ఉన్నది కింద పడిందిట. కింద పడితే కింద నిప్పు, అయ్యో పెనమే బాగుంది నిప్పు కంటే అన్నదిట. అట్లాగే మనం కూడా కొన్ని ఇది బాగుంటుంది, అక్కడికి వెళితే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం. కొత్త చెప్పులు కొనుక్కుంటే చూసుకుంటే బాగుంది అందరు భలే బాగున్నాయి చెప్పులు అంటారు. వాళ్ళకి తెలియదు మనకు పుండు పడింది. చెప్పు కొనుక్కుంటే క్రొత్త చెప్పు ఒక పుండు పడింది అనుకోండి, ఇంకా చెప్పు వేసుకోగలమా? అసలు ఎంత బాధ అసలు. అదేవిధంగా అటువంటి బాధ లేదు. అవ్యధమాన అంటే వ్యధలేనటువంటి లోకాలు, అవ్యధమాన అభిసిద్ధ్యతే అటువంటివన్నీ పొందుతాడు. యావత్ సంక్లుప్తస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి. యథా కామచార అంటే ఏ ఏ కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ పూర్తయితాయి అక్కడికి వెళితే. అది మనిషికి ఎటువంటి లోపం ఉండదు. యహ సంక్లుప్త్యం బ్రహ్మ ఇది ఉపాస్తే అస్తి. బ్రహ్మ ఎవరైనా పూజ చేస్తాడో, ధ్యానిస్తాడో, సంకల్పం చేసుకుంటాడో అతనికి ఇవన్నీ లభిస్తాయి అన్నాడు. ఇదంతా విని నారదుల వారు, ఏమండి దీనికంటే ఇంకేమన్నా ఉంటే చెప్పండి, పైన గొప్పది శ్రేష్టమైనది ఈ సంకల్పం కంటే కూడా. ఈ లోకాలు భోగాలు ఇవన్నీ ఏముంది, ఎంత అనుభవించినా కూడా శోకం పోతుందని గ్యారంటీ లేదు కదా అని అనుమానం వచ్చింది ఆయనకి. చూడండి, అట్లా రావాలి మనసులో ఒకవేళ ఇంకా దీనికంటే ఏదన్నా ఉంటుందేమో అని అడుగుతున్నాడు. అస్తి భగవః సంకల్పాత్ భూయ, సంకల్పం కంటే గొప్పది ఉన్నదా అంటే ఇది అని అడిగాడు. అడిగితే సంకల్పాద్వావ భూయ అస్తి, సంకల్పం కంటే గొప్పది ఉంది నాయనా నారదా అన్నారు. తన్మే భగవాన్ బ్రవీతు ఇది, నాకు చెప్పండి అని అడిగాడు నారదుడు. అలా అడగాలి గురువు గారి దగ్గర.
తెలుసుకోవాలని అడిగితే గురువుగారు చెప్తారు. తర్వాత 5వ ఖండంలో ప్రవేశిస్తాం. ఇప్పుడు తర్వాత 232వ పేజీ 5వ ఉపాసన చెప్తున్నారు. ఇక్కడ చదువుతాం మంత్రం. చిత్తం వావ సంకల్పాద్ భూయః యదా వై చేతయతే అధ సంకల్పయతే అథ మనస్యతి అథ వాచమీరయతి తాము నామ్నీరయతి నామ్ని మంత్రాః ఏకం భవంతి మంత్రేషు కర్మాణి చిత్తం వావ సంకల్పః. ఇక్కడ చిత్తం అంటే ఒక విషయాన్ని చక్కగా పరిశీలన చేసే శక్తి. సంకల్పం చేసుకున్నంత మాత్రాన అది చక్కగా నెరవేర్చుకోగలుగుతామనేటటువంటి గ్యారెంటీ లేదు. సంకల్పం అయితే చేసుకున్నానండి, కానీ అది నెరవేరాలి కదా. ఇక్కడ చిత్తం అంటే బుద్ధి. బుద్ధి అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఒక విషయాన్ని చక్కగా ఊహాపోహ విచారజ్ఞ, ఇది ఎలా చేయాలి, ఎలా చేస్తే సరిగా మనకు ఫలితాన్ని ఇస్తుంది అని ఆలోచించి అప్పటికప్పుడే, ముందుగా ప్లాన్ కూడా ఉండదు, ఒక్కొక్కసారి వెంటనే అప్పటికప్పుడు క్షణాల మీద నిర్ణయం తీసుకోగలుగుతాడు, చక్కగా చేస్తాడు. అలా చేయగలిగిన శక్తి. కొంతమంది బాగా చదువుకుంటారు, ఎంతో చదువుతారు, కానీ ఒక పని చెప్తే చక్కగా చేయలేరు. ఈయన బాగా చదువుకున్నాడు కదా అని చెప్పి మనం పిలిచి ఆయన ఈ పని చేసి పెట్టయ్యా అంటే ఆ పని చేయలేరు. కానీ కొంతమంది ఏం చదవకుండానే బాగా చేస్తారు. దానికి కారణం ఏమిటంటే బాగా ఆలోచిస్తారు. ఈ పని చెప్పారు, మనం చెయ్యాలి, ఈ పని మనం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏమిటి, ముందు వెనుకలు బాగా ఆలోచించి చేయడం అంటారు. దాన్ని చిత్తం అంటారు. దానికి ఇక్కడ ఒక వ్యాఖ్యానంలో ఏం రాస్తారంటే ప్రాప్త కాలానురూపముగా, ఆ ప్రాప్తమైన కాలం, ఆ టైంకి మనకు ఎక్కడెక్కడ ఏం రిసోర్స్ ఉందో దాన్ని పెట్టుకొని, మనం ఎవరికైనా పని చెప్తే నాకు అది లేదు, అది ఉంటే నేను బాగా చేసేవాడిని, నాకు సరి అయినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేవు. కొంతమంది వంట చేయమంటే పాత్రలు సరిగ్గా లేవండి అంటారు. పాత్ర సరిగ్గా లేదు అందుకని వంట రాలేదంటారు. దీని మీద వంక పెడుతుంటారు కొంతమంది. కాలానుగుణంగా ఇప్పుడు ఒక 5గురు వచ్చారు, 10 మంది వచ్చారు ఇంటికి, ఇంట్లో ఏం కూరగాయలు లేవు, ఏమీ లేవు, ఏం చేయాలి అప్పుడు? అదే మన అమ్మమ్మ బామ్మని అడగండి, ఎవరిని వస్తే ఏం చేస్తామంటే బ్రహ్మాండంగా చేసి పెడతారు వాళ్ళు. మనమైతే కూరలు తేవయ్యా, కొత్తిమీర తీసుకురా, కరివేపాకు తీసుకురా, అవి తీసుకురా, ఇవి తీసుకురా అని అడుగుతాం. తెచ్చే టైం లేదు, మహా వర్షం వస్తున్నది, ఏం చేస్తాం అప్పుడు? తెలివితేటలుగా వండి పెడతారు. ఆ వండిన తర్వాత వాళ్ళు ఆనందంగా తింటారు. ఈ రోజుల్లో వాళ్ళని చేయమనండి, ఆర్డర్ ఇస్తారు హోటల్కి, శరవణ భవన్కి ఆర్డర్ ఇస్తామని. శరవణ భవన్ తెచ్చే స్థితిలో లేదనుకోండి. ఒక్కొక్కసారి మనకి ఇట్లా 2 వాటి గాలివాన ఒకటి వచ్చింది, పెద్ద వర్షం ఒకటి వచ్చింది, అట్లాంటప్పుడు ఏం తింటారు? కానీ ఇంట్లో అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చదువుకోలేదు, కాలేజీలకు పోలేదు, ఏమీ చదువుకోలేదు, అయినా చక్కగా చేస్తారు. కారణం ఏంటంటే ఆలోచన. అది దానికి ప్రాప్త కాలానురూపముగా అని, ప్రాప్త కాలానురూపముగా అతీత అనాగత విషయ ప్రయోజనమును నిరూపించుటకు. అతీత అనాగత, జరిగిపోయినటువంటి, అనాగత ఇంకా రానటువంటి, భూతకాలం భవిష్యత్ కాలం, అతీత అనాగత విషయ ప్రయోజనములను నిరూపించుటకు. అంటే ఆ విషయాన్ని, దాని ప్రయోజనాన్ని ముందే నిరూపిస్తాడు. ఇప్పుడే జరిగిపోయినది, జరగవలసినది, ఈ రెండిటి కూడా బాగా ఆలోచించి సమర్థమైన అంతఃకరణ వృత్తి చిత్తం అన్నారు. ఆ మనస్సులో ఒక ఆలోచన వస్తుందిట,
అంతఃకరణంలో ఒక వృత్తి వస్తుంది. ఆ అంతఃకరణంలో వృత్తి వచ్చినప్పుడు ఎట్లా వస్తుందట, అది జరిగిపోయిన వాటన్నిటినీ ఎట్లా ఎక్కడ జరిగినాయి, ఏమేమి జరిగినాయి, రాబోయేటటువంటి ముందు చూపు అంటారు చూసారా, ముందు వెనుకలు చూసి చేయరా అంటుంటారు. ముందు వెనుకలు చూసి చేయడం ఏంటి? వెనుక ముందు చూసి చేస్తాడా? ముందు వెనుకలు ఆలోచించు అంటుంటారు మన వాళ్ళు చూసారా. ఏదైనా చేస్తే ముందు వెనుక ఆలోచించి చెయ్యాలి అంటారు. ఏమిటది తెలిసిందా? చిత్తం బాబు అంటుంటారు. చిత్తం అంటే ఏమిటి అర్థమైందా? మన వాళ్ళ ఇళ్లలో పని వాళ్ళకి వెనకటి రోజుల్లో ఓ పని చేయాలంటే చిత్తం బాబు అంటుంటారు. ఇప్పుడు ఆ వర్డ్ ఇప్పుడు గుర్తుకొస్తున్నది నాకు. విన్నారా? సినిమాల్లో వినుంటారు మీరు. ఆ గ్రామాల్లో కూడా పనివాళ్ళు పాపం మనం చెప్తే వెంటనే చిత్తం బాబు, సరేనండి అని అర్థం. చిత్తం బాబు ఎంత మంచి వర్డ్ చూసారా. చిత్తం బాబు, అయ్యగారు, చిత్తం అయ్యగారు అంటుంటాడు. ఇప్పుడు గుర్తుకొస్తుంది, చాలా బాగుంటుంది ఆ పదం. చేతులు కొట్టుకొని ఇట్లాగే చిత్తం అయ్యగారు అంటాడు. చిత్తం అంటే ఏమిటి? వాడిగా పని చెప్పితే ముందు వెనుకలు ఆలోచించి చక్కగా ఆ ప్రయోజనాన్ని మన చేతుల్లో పెడతాడు. అది చిత్తం అంటే. బాగుంది ఆ పదం. వాడికి అది తెలియకపోయినా కూడా అయ్యగారు ఆర్డర్ ఇచ్చారు, ఆజ్ఞ ఇచ్చేశారు అంతే. దాన్ని ఎట్లా చేయడానికి ఏమైనా చేస్తాడు, ఎంత కష్టమైనా పడతాడు, పెద్దగా చదువుకోకపోయినా కూడా. చాలామంది ఈ రోజులో చదువుకుంటారు, ఉత్తరం రాయమంటే రాయలేము. ఉత్తరం రాయరా అంటే నేను రాయలేనంటాడు. ఎస్ఎంఎస్లు పంపించడం అలవాటు అయిపోయి ఉత్తరాలు రాయడం అలవాటు పోయింది. అసలు ఉభయ కుశలోపరి చక్కగా రాయడం చూడండి. యోగ క్షేమం శుభం వస్తు అని చక్కగా ఆరంభిస్తారు. ఇప్పుడు అవేమీ లేవు, అంత షార్ట్ హ్యాండ్లో ఉంటాయి అన్ని లెటర్స్. రెస్పెక్ట్ లేదు, వాళ్ళ యొక్క క్షేమాన్ని ఆశించడం, ఇవన్నీ చెప్పడానికి టైం ఎక్కడుందండి? ఊరికే జస్ట్ రిప్లై అంతే. ఆ రోజుల్లో ఉత్తరాలు రాస్తే ఉభయ కుశలోపరి అని చెప్పి వార్తతో మొదలు పెడతారు. ఆ ఉత్తరం చదువుతుంటేనే ఆ మనిషి కళ్ళకట్ల కనపడతాడు. ఏమి చదువుకున్నారు వాళ్ళు? పెద్దగా కాలేజీలకు వెళ్ళిన వాళ్ళు కాదు, ఏమి కాదు. ఒక వ్యక్తి మనస్సుని ఎట్లా ఆకర్షించాలి, ఒక వ్యక్తి మనస్సు హృదయాన్ని ఎట్లా ఆకట్టుకోవాలి, ఆ వ్యక్తి ప్రేమలకు పాత్రుని ఎట్లా కావాలి, ఆ వ్యక్తి అభిమానానికి నేను ఎట్లా పాత్రుణ్ణి కావాలి, అంతేకాదు ఆ వ్యక్తి క్షేమాన్ని నిజంగా కోరుకుంటూ చేయడం. అదనమాట ఆ వ్యక్తి క్షేమాన్ని నిజంగా కోరుకుంటూ చెయ్యడం అన్నమాట. అలా చేయడం దాన్ని చిత్తం బాబు. ఓకే, చిత్తం అన్నారు దాన్ని. చిత్తం బావ సంకల్పాత్ భూయ, సంకల్పం కంటే గొప్పది అన్నారు చిత్తం. ఈ చిత్తం చేతయతే అథ, చేతయతే అంటే పూర్వోత్తర ధర్మ సంబంధమును అనుసరించి చెయ్యదగిన కార్యమును నిరూపించుచున్నాడు. అంటే చెయ్యవలసినటువంటి, చేతయతే అంటే చెయ్యడం అన్నమాట, అనుష్ఠించడం. భూయ అంటే అతిగా వ్యాపించేటటువంటి, మనం బాగా భూయ అంటే ఇక్కడ అర్థం ఎక్కువ మంది మనస్సుల్లోకి వ్యాపించేది, ఎక్కువ మంది ఇష్టపడేది, జనాలు ఎక్కువగా తెలిసేది భూయ అని అర్థం. వ్యాపకమై అధికమై ఉన్నది అని అర్థం. ఎప్పుడైతే సమర్థమైనటువంటి అంతఃకరణం కలిగి ఉంటుందో, అథవై అనంతరం సంకల్పయతే, అప్పుడు చేయుటకని నిర్ణయించుకుంటాడు. చిత్తంలో ముందు మనస్సులో ఇలా చేయాలని చెప్పి బ్లూ ప్రింట్ అంటారు చూసారా, బ్లూ ప్రింట్ మొత్తం అంతా డిజైన్ అయిపోతుంది, ప్లాన్ అయిపోతుంది. దాన్ని దక్షత అని చెప్పనొచ్చు, ఎలా చెయ్యాలి అని చెప్పేటి. కొంతమంది సంకల్పం చేసుకుంటారు కానీ అది ఆరంభించేటప్పుడే అబ్బో కష్టంగా ఉందంటాం. అందుకని చిత్తంలో దృఢమైనటువంటి ప్లాన్ ఉండాలన్నమాట. అలా ఉన్న తర్వాత అప్పుడు సంకల్పం చేసుకుంటాడు. సంకల్పం చేసుకునే ముందే నాకు ఇది శక్తి ఉన్నదా లేదా, నేను చెయ్యగలనా లేదా ముందుగానే ఆలోచించుకోవాలి. అంతేగాని ఒకేసారి సంకల్పం చేసుకోకూడదు. చిత్తం అనేటువంటిది ముందు చేయడానికి ముందు సంకల్పం, ఆ సంకల్పం చేసుకోవడానికి ముందే చిత్తం
అనేది ముందే మనం ఆ బుద్ధిలో ఈ నిర్ణయాన్ని తీసుకోవాలన్నమాట. నిర్ణయాన్ని తీసుకోవాలి. తర్వాత సంకల్పయతే, సంకల్పాత్ అధ మనస్యతి, తర్వాత చిత్తం, తర్వాత సంకల్పం, సంకల్పం తర్వాత మనస్సులో ఆ ఆలోచన, మనస్యతి అన్నారు. మనస్సులో నిర్ణయించుకుంటాడనమాట. మనస్యతి నిశ్చయించుకుంటే ముందు, అనంతరం మనస్యతి, మనస్సు చేత ఉద్దేశం కలుగుతుంది మనస్సులో. తర్వాత అథ అంటే అనంతరం, అనంతరం అని అథ అంటే. వాచం అంటే తర్వాత వాగ్వ్యాపారం, మాటల రూపంలో చెప్తాడు. నేను ఇలా చేస్తాను, ఇది చేయబోతున్నాను, ఇది వివరంగా చెప్తాడనమాట. ఈరయతి అంటే ప్రేరణ వస్తుందన్నమాట. అప్పుడు ప్రేరణతో, ప్రేరణ అంటే ఈరయతి అంటే ప్రేరణ చెయ్యాలి అనేటువంటి ప్రేరణ వస్తుంది, మాట్లాడటం. ప్రేరణతో తావు అని వస్తుంది. తాము అని ఉన్నది ఇక్కడ. తావు నామ్నీరయతి. నామ అంటే మొదటి నుంచి అక్కడ నామ, వాక్కు, మనస్సు, సంకల్ప, చిత్తం. మళ్ళీ చిత్తం అనేది అతి వ్యాపకం కాబట్టి చిత్తం వలన సంకల్పం, సంకల్పం వలన మనస్సులో నిశ్చయం, మనస్సులో నిశ్చయం వలన వాక్ రూపంలో పెట్టడం, వాక్ రూపం వలన కర్మ చెయ్యడం. అది నామ అంటే అక్కడ మంత్రం జపించడం, యజ్ఞయాగాదులు చేయడం, అవన్నీ నామం. అవన్నీ మళ్ళీ దానికంటే ఇది గొప్పదని చెప్పడానికి అన్నమాట. ఈ రయతి అంటే ప్రవర్తించడం, అంటే దాంట్లో ప్రవృత్తితో చెయ్యడం. మంత్రాహ మంత్రములను ఏకం భవంతి. అక్కడ మంత్రాలన్నీ కలిసి చేయడానికి ముందు, మాటల రూపంలో రావడానికి ముందు మనస్సులో రావాలి, మనస్సులో రావడానికి ముందు సంకల్పం, సంకల్పానికి ముందు చిత్తం. ఇన్ని ఉంటాయి, మనకు తెలియకుండా ఇవన్నీ క్షణాల్లో జరిగిపోతాయి. శాస్త్రం చెప్తున్నది ఇన్ని ఉన్నాయని మనకు తెలియదు. మనం చేసే పనులన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే దీని మీద ఆధారపడి ఉంది. మనం చేసే పనులు, మాటలన్నీ కూడా మనస్సు మీద, మనస్సు సంకల్పం మీద, సంకల్పం చిత్తం మీద ఆధారపడి ఉన్నదని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా ఇవన్నీ ఉన్నాయి, జరుగుతున్నాయి. అందుకనే ఒక్కొక్కళ్ళు చేసే పని ఒక్కొక్క రకంగా ఉంటుంది. చూసారా? ఒకే పనిని 10 మందికి ఇవ్వండి, అందరూ ఒకే రకంగా చేయరు, 10 రకాలుగా చేస్తారు. వాళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా చేశారు అంటుంటాం కదా. ఒకే పాఠం టీచర్ గారు చెప్తే క్లాసులో అందరూ ఒకే రకంగానే రాస్తున్నారు. పరీక్షలు ఒకే రకంగా రాయరు కదా. ఒకళ్ళకి 40 మార్కులు, ఒకళ్ళకి 50 మార్కులు, ఒకళ్ళకి 60 మార్కులు, ఒకళ్ళకి 90 మార్కులు. ఇదేమిటిరా అన్న, ఒక టీచరే చెప్పింది. కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలు, చిత్తం, సంకల్పం, మనస్సు, వాక్కు, కర్మ, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ప్రతి పని అంతే, 1 కాదు 2 కాదు. వంట చేసినా కానీ కొంతమంది రకరకాల వెరైటీస్ చేస్తారు. ఎట్లా చేస్తారో వాళ్ళకే తెలియదు. కొంతమంది ఎప్పుడు అదే ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్, ఇంకా ఇంకో కూర ఇంకొక రకం వేరే వెరైటీ ఆలోచించలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ అది, వాళ్ళ కెపాసిటీ అది. ఆ రోజుల్లో ఎన్ని వెరైటీస్ ఉండేవి కాదు, కానీ రకరకాలుగా చేసేవాళ్ళు. ఇప్పుడు వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి కానీ చేయడం చేత కాదు. కారణం ఏమిటి చూసారా? అది చిన్న సామెత కూడా ఏదో ఉంది, చేయడం చేతగాక. అది కరెక్ట్. ఆడలేని డాన్స్ వేయడం చేత కాలేదు, స్టెప్స్ వేయడం చేత కాలేదు, మధ్యలో బాగా వాయించలేదు. అంది కరెక్ట్గా వచ్చింది, గుర్తు చేశారు, బాగుంది. ఆడలేని అమ్మ మధ్యల మీద పడి ఏడ్చినట్లంటే సరిగ్గా డాన్స్ చేయడం చేతగాక పాటకి మధ్యలో సరిగ్గా వాయించలేదు అన్నదిట. అట్లాగే కొంతమంది ఏదైనా పని చెప్తే ఈ లోపాలే చెప్తారు కానీ ఇచ్చిన దాంతో చక్కగా చేయడం చేత కాదు వాళ్ళు. అట్లా చేతగాని వాళ్ళని ఎట్లా అంటారని చెప్పి తర్వాత మంత్రంలో చెప్పబోతున్నారు. ఆ మంత్రం వస్తుంది, ఇప్పుడు చదువుతాం. 2వ మంత్రం. తాని హవా ఏతాని చిత్తైకాయనాని చిత్తాన్మాని చిత్తే ప్రతిష్ఠితాని తస్మాద్యద్యపి
బహువిధ చిత్తః భవతి నాయమస్తి ఇత్యేవైనం ఆహుర్యదయం వేద ఆహుః యదయం వేద యద్వా అయం విద్వాన్ న ఇత్థం అచిత్తః స్యాదిత్యథ యద్యల్పవిత్ చిత్తవాన్ భవతి తస్మాత్ ఏవ అతః శుశ్రూషంతే చిత్తగుంహేవైషాం ఏకాయనం చిత్తమాత్మా చిత్తం ప్రతిష్ఠా చిత్తముపాస్వేతి తాని హవా ఏతాని చిత్తైకాని తాని అంటే పూర్వమంత్రంలో చెప్పబడినటువంటి చెప్పి ఉన్నటువంటి ఏతాని అంటే ఈ నిశ్చయాత్మకమైన వృత్తి సంకల్పం నుంచి కర్మఫలం వరకు ఏదైతే చెప్పారో సంకల్పం చిత్తం సంకల్పం చిత్తానికి ముందు సంకల్పం మనస్సు వాక్కు నామ ఇవన్నీ కూడా తాని ఏతాని అంటే కర్మఫల పర్యంతం అని అర్థం. ఇవన్నీ కూడా నిరూపించుటకు ఉన్నవన్నీ కూడా చిత్తైకాయనాని. ఇవన్నీ కూడా చిత్త ఏకాయనాని అంటే చిత్తం మీద ఆధారపడి ఉన్నాయి అని అర్థం. పూర్వోత్తర సంబంధమును అనుసరించి కార్యమును పరిశీలన చేయుటకు సమర్థమైన అంతఃకరణ వృత్తి అను చిత్తమే మూలముగా కలిగి ఉన్నవని. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు ఇప్పుడు. అక్కడే ఉన్నదంతా కూడా. ఈ చిత్తైకాయనాని అని అంటే ఏమిటి? ఈ యొక్క సంకల్పము, మనస్సు, వాక్కు, నామ ఇవన్నీ కూడా చిత్తైకాయనాని పూర్వోత్తర సంబంధమును అనుసరించి. పూర్వ ఉత్తరం అంటే ఇంతకు ముందు అందు తర్వాతవి సంబంధమును అనుసరించి కార్యము పరిశీలన చేయుటకు అంటే చెయ్యవలసిన పనిని ఎలా చెయ్యాలి ఏమిటి దాని బాగోగులు అంటుంటారు చూసారా. మంచి వెనుక ముందు వెనుక మంచి చెడు ఈ రెండు మాటలు వాడుతుంటారు మన వాళ్ళు. ఏదైనా పని చేసే ముందు మంచి చెడు ఆలోచించి చెయ్యి, ముందు వెనుకలు ఆలోచించి చెయ్యి అని అంటుంటారు. అందుకనే తొందరపడి ఏది చెయ్యవద్దు, నిదానంగా నిర్ణయం తీసుకో అని అర్థం. అలా చేయడమే ఇక్కడ కార్యమును పరిశీలన చేయుటకు సమర్థమైనటువంటి చక్కటి సమర్థమైనటువంటి అంతఃకరణ వృత్తి. మనస్సు లోపల ఆలోచన రావాలి, అంతఃకరణ వృత్తి రావాలి. అది చిత్తం అంటే ఇక్కడ. చిత్తం అంటే ఏమిటి? ఈ సంకల్పం చేయడానికి, మనస్సులో నిశ్చయం చేయడానికి, దాన్ని ఆచరణలో పెట్టడానికి, వాక్కు ద్వారా కర్మ చేయడానికి, ఇవన్నీ కూడా మనస్సులో ఆలోచించాలి ముందే. నేను ఇలా మాట్లాడితే రేపు ఎలా, ఈ విధంగా మాట్లాడితే ఏమిటి కాన్సిక్వెన్సెస్ అన్నమాట. ఒకవేళ అలా మాట్లాడితే, ఒకవేళ ఇలా మాట్లాడితే అప్పుడు ఎట్లా ఉంటుంది, వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏమిటి, వాళ్ళ యొక్క అంటే ఏమంటారు దాన్ని, రెస్పాన్స్ని ఏమంటారు తెలుగు, ప్రతిక్రియ. వాళ్ళు ఏ విధంగా మనకు ప్రతిస్పందిస్తారు ఇవన్నీ ఆలోచించాలి. మనం ఒక మాట అనే ముందు, మాట్లాడే ముందు ఇవన్నీ దాన్ని సమర్థత అంటారు. అలా ఆలోచించాలి. చిత్తంలో ఇవన్నీ జరగాలి ముందే. దాన్ని సమర్థత. అంతఃకరణ వృత్తి చిత్తమే మూలముగా కలిగి ఉన్నది అంటే చిత్తంలోని ఇవన్నీ జరగాలి ముందు. అట్లా చిత్తాత్ తాని చిత్తస్వరూపమే అయి ఉన్నాయి అవన్నీ కూడా. ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావంటే టక్కన అట్లా చెయ్యవు. అక్కడ ఆల్రెడీ చిత్తంలో ఆలోచన జరిగి ఉన్నది. నీ నిర్ణయం, ఆయనతో మాట్లాడితే, ఆవిడతో మాట్లాడితే నాకేమిటి ప్రయోజనం, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి అని ఆలోచిస్తావా లేదా? ఆలోచిస్తున్నాం కదా. అందుకని ఒక పని చేస్తున్నామంటే ఎప్పుడు ఆల్రెడీ ప్లాన్డ్.
నీ మాటలు కూడా ఆల్రెడీ ప్లాన్, నీ మనసులో ఆలోచనలు కూడా ఆల్రెడీ చిత్తంలో చోటు చేసుకొని ఉన్నాయి కనుక అన్నీ కూడా చిత్తాని తాని చిత్తస్వరూపమే అయ్యున్నాయి. చిత్తే చిత్తమునందే ప్రతిష్ఠితాని అవన్నీ కూడా చిత్తమునందే నెలకొని ఉన్నాయి. అంటే వాటన్నిటికీ స్థితి చిత్తంలో నుంచే పుట్టినాయి, చిత్తం వల్లనే ఉంటున్నాయి, చిత్తమునందే లయిస్తాయి. మళ్ళీ అవి చిత్తమునందే లయిస్తాయి అని అర్థం. అందువలననే ఏమంటారు, బహువిత్ అపి అనేక శాస్త్రాలు చదివినప్పటికీ కూడా బహువిత్ అపి తెలుసుకొని వాడైనను అచిత్తం, అచిత్తం అంటే పూర్వోత్తర విమర్శ ద్వారా అర్థమును నిరూపించుటకు సమర్థత లేనివాడు అని అర్థం. ఎంత చదువుకున్నవాడైనా పాండిత్యం ఉండి ఆ క్వాలిఫికేషన్ ఈ క్వాలిఫికేషన్ అని చదువుతారు. అబ్బాయి సివిల్ ఇంజనీర్ అండి అంటాడు, ఇంట్లో ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తే ఏమి చేయలేడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే కొంతమందికి ట్యూబ్ లైట్ పెట్టడం కూడా చేత కాదు. ఇంట్లో ఉంటారు కొంతమంది మగవాళ్ళు, ట్యూబ్ లైట్ పెట్టడం రాదు, ఫీజు పోతే ఫీజు వేయలేరు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటాడు. అదే మెకానికల్ వాడిని పిలవండి, వాడు టక్కని చేసేస్తాడు అన్ని. ఏం ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వలేదు, ఏమీ లేదు, ఏం చెయ్యలేదు. కొంతమంది అంతే, వాళ్ళకి క్వాలిఫికేషన్ లేకపోయినా చక్కగా చేస్తారు. కొంతమంది క్వాలిఫికేషన్ ఉన్నా చేయలేరు. ఇంట్లో పనులన్నీ మనం చేసుకోలేము. మనం చూసారా, పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లు ఉన్నాయి మనకు, పెద్ద పెద్ద చదువుకొని ఉంటాం, కొన్ని చిన్న చిన్న పనులే చేసుకోలేము. ఇంట్లో ఫీజు పోతే ఫీజు వేసుకోలేము, బల్బు మార్చుకోలేము, ఫ్యాన్కి ఏమైందో కూడా తెలియదు మనకు, ఏమీ తెలియదు. పని చేస్తూ ఉంటే ఉపయోగించుకుంటాం అంతే. ఇక్కడి నుంచి అక్కడ ప్లగ్ తీసి ఇక్కడి నుంచి మార్చి పెట్టమంటే అమ్మో నాకు భయం అంటాడు, నేను చేయలేనంటాడు. వెంటనే అందరి మీద ఆధారపడతాం. అన్నీ తెలుసుకున్న వాళ్ళమే, చదువుకున్న వాళ్ళమే, కానీ ఏం చదువు లేని వాడి మీద ఆధారపడుతుంటాం ఒక్కొక్కసారి. వాడికి ఏమిటంటే బాగా తెలుసు ఎలా చేయాలి ఏమిటని. మెకానిక్ అంటారు. మెకానిక్ అంటే ఒక దాంట్లోనే కాదు, వంటలో మెకానిక్, మిగతా విషయాల్లో కూడా మెకానిక్, ఇంటి విషయాల్లో మెకానిక్. మెకానిక్ అంటే ఏదైనా తీసుకోవచ్చు, చిన్న విషయం. అర్థమైందే? ఆ సమయంలో టక్కన అప్పుడు కరెంటు పోయింది, ఏం చేయాలి? ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు ఇంట్లో, కరెంటు పోతే ఏం చేయాలి? వెతుక్కుంటూ కూర్చుంటారు. ఎక్కడుందో అగ్గిపెట్టి, ఎక్కడుందో తెలియదు, ఏముందో తెలియదు. ఆ సమయానికి ఏం చేయాలి, మనం ఎలా చేయాలి? అలా చాలా కష్టం అది. శాస్త్రవిత్ అయినప్పటికీ కూడా భవతి యది, ఒకవేళ శాస్త్రం చదువుకున్నవాడైనా కూడా అచిత్త అయితే, ఈ సమర్థత లేకపోతే, చక్కగా చెయ్యగలిగిన శక్తి లేకపోతే, ఏవం ఆ పురుషుణ్ణి అయం న అస్తి ఇది, వీడికి ఏం తెలియని వాడి కింద లెక్క. ఎంత చేసినా కూడా ఆ సమర్థత లేకపోతే ఆ సమయానికి చాకచక్యం, చాకచక్యం అంటారు చూసారా, సమయానికి తగినట్లుగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోగలగడం చాకచక్యం అంటారు. ఆ చాకచక్యంలో కృష్ణుడు గొప్ప, చాలా గొప్పవాడు. చాకచక్యంలో చెక్కువ ఆయనకి. అందుకని చాకచక్యం ఉన్నవాడు చాలా తక్కువ ఈ రోజుల్లో. ఎవరి దగ్గర ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. మీరు 10 మంది 4 కూర్చుని మాట్లాడుతుంటే దాదాపు 3-4 అసంబద్ధంగానే ఉంటుంది వాళ్ళ సంభాషణ. అనవసరంగా మాట్లాడతారు, అతిగా మాట్లాడతారు, అవసరం లేనిది మాట్లాడుతూ ఉంటారు. సమర్థవంతంగా మాట్లాడేవాడే లేరు. కనుక మాట్లాడే ముందు మనసులో రావాలి, మనసులోంచి సంకల్పం, సంకల్పం దగ్గర చిత్తం, ఇవన్నీ గైడ్ చేస్తుందన్నమాట. చాలా కష్టం మనుషులకి. అంటే మనకు తెలియకుండానే కంట్రోల్ లేకుండా మాట్లాడేస్తూ ఉంటాం. పెద్ద పెద్ద వాళ్ళ ముందే పెద్ద పెద్ద వాళ్ళే ఏమేమి మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అందుకని ఒక్క పలుకు కూడా అనవసరంగా రాకూడదు, మీరి రాకూడదు. ఎందుకంటే వాక్కు వస్తున్నదంటే అక్కడ స్టార్ట్ అయింది చిత్తంలో. ఇవన్నీ మనం ఆలోచించే టైం ఎక్కడుంది మనకు? అందుకని మేధావులంటే ఎవరో అర్థమైందా ఇప్పుడు? మేధావులంటే పాండిత్యం కలిగిన వాళ్ళనే కాదు, సమయ సందర్భాలు తెలిసి ప్రవర్తించేవాడు మేధావి. అంతేగాని గ్రంథాలన్నీ వల్లెవేసిన వాడు కాదు మేధావి. గ్రంథాలన్నీ వల్లెవేస్తాడు, నోరు తెరిస్తే పక్కన కూర్చోలేము, అట్లా మాట్లాడతాడు ఒక్కొక్కళ్ళు. కనుక ఒకడు ఏం చదువుకోకపోయినా మంచి మర్యాద తెలిసిన వాడు వ్యక్తి, ఎవరిని బాధించడు, నొప్పించడు. వాడు సరిగా చేయలేకపోయినా కూడా నీకు ఇది కూడా తెలియదా అంటే అయిపోయింది పని. నీకు ఇది కూడా తెలియదా అన్నాడంటే ఏమిటి అర్థం?
సమయ సందర్భాలు తెలియకుండా మాట్లాడటం అని అర్థం. కనుక చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా, కానీ ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. ఒక పలుకు పలికే ముందు, ఒక మాట మాట్లాడే ముందు బాగా ఆలోచించాలి, ముందు వెనుకలు ఆలోచించాలి, అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. అది అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం. అందుకని ఏమంటారట, అతన్ని విషయాలన్నీ తెలియని వాడితో సమానమే, ఎంత చదువుకున్నా కూడా. యత్ శాస్త్రం మొదలైన విషయములను వేద తెలుసుకొని ఉన్నప్పటికీ కూడా లేదని, అంటే ఇతనికి ఏమి తెలియదని, విద్వాన్ యత్ శాస్త్ర విషయ విజ్ఞానం కలిగి ఉన్నవాడైతే ఇత్తం ఈ ప్రకారంగా అచిత్తం పూర్వోత్తర ఇవన్నీ తెలియకుండా, సమర్థత లేకుండా, నస్యాత్ అంటే ఇతను ఎంత చదువుకున్నా కూడా ఈ సమర్థత లేకపోవడం వల్ల ఇట్లా చేశాడు అని అంటారు. కనుక సమర్థత వేరు, పాండిత్యం వేరు. పాండిత్యం అంటే ఏ కోర్సులో అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే. అందుకని ఇక్కడ పుస్తకంలో కూడా చక్కగా రాశారు. మన తెలుగు పుస్తకంలో కూడా ఈ పారాగ్రాఫ్ మాత్రం చదువుతాను, చూడండి ఎంత బాగా రాశారో. అంటే సంకల్పం మొదలగు కర్మ వరకు అన్నీ కూడా చిత్తాన్ని లయస్థానంగా కలిగి ఉన్నాయి మన పుస్తకంలో. అంటే ఇవన్నీ చిత్తంలోనే ఉత్పన్నమై చిత్తంలోనే ఉంటూ ఉంటాయి. అందుచేతనే ఒకడు శాస్త్రాలు చదివి శాస్త్రజ్ఞానం బాగా సంపాదించిన అతనికి విచక్షణతో కూడిన చిత్తం గనక సరిగా లేకపోతే అతనిని మూర్ఖుడని, అర్థమవుతోందా? అతన్ని మూర్ఖుడని, ఏమీ తెలియని వాడని, అతడు తెలివిగలవాడైతే ఇట్లా మూర్ఖుడుగా ఉండడని అంటుంటారు. అంటుంటామా లేదా? అది విషయం. ఆ మంత్రంలో ఉద్దేశం అది. ఒకడు పెద్దగా చదువుకోకపోయినా చింతనాశీలుడైతే అతడు చెప్పింది వినడానికి అంతా ఇష్టపడతారు. అందరు ఇష్టపడతారు, బాగా చెప్తున్నాడు బాగా చెప్తున్నాడు అని అంటారు, ఏమి చదువుకోకపోయినా కూడా. కాబట్టి చిత్తం అనేదే వీటన్నిటికీ ఆధారం. చూసారా? చిత్తమే ఆత్మ, ఆ చిత్తమే అన్నిటికీ ప్రతిష్ఠ, ఆధారము, ఆశ్రయము. అందుకే నారద నువ్వు చిత్తాన్ని ధ్యానించు అన్నాడు. ఇంకా ఫలం చెప్తున్నారు ఇప్పుడు తర్వాత మంత్రంలో, 3వ మంత్రంలో. ఇది మంచి టాపిక్ ఈ చిత్తం అనేది. చూసారా? మీరు మళ్ళీ కూడా చదువుకోవచ్చు. ఈ పారాగ్రాఫ్ మాత్రం అండర్లైన్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చదివితేనే ఇంకా బాగా అర్థమవుతుంది, మనం ఆచరణలు పెట్టడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు 3వ మంత్రం చదువుతాం. దీనివల్ల ఏమిటి ఫలం? ఇలా గనక ఉపాసన చేస్తే చెప్తున్నారు. సహాయచ్చిత్తం బ్రహ్మేత్యుపాస్తే చిత్తాన్వై సహ లోకాన్ ధ్రువాన్ ధ్రువః ప్రతిష్ఠితాన్ ప్రతిష్ఠితః అవ్యథమానాన్ అవ్యథమానః అభిసిద్ధ్యతి యావత్ చిత్తస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి యచ్చిత్తం బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవః చిత్తాద్ భూయః ఇతి. చిత్తాద్వావ భూయః అస్తి ఇతి. తన్మే భగవాన్ బ్రవీత్వితి. ఇదే బ్రహ్మ అని ఎవరైతే ఉపాసన చేస్తారో, చిత్తమే బ్రహ్మ అని ఉపాసన చేస్తే, అంటే చింతనాశీలుడై ఉంటాడు, అటువంటి ఆలోచన గలవాడై, చిత్తం కలవాడై, బుద్ధితో కూడినటువంటి ధ్రువలోకాన్ని, స్థిరమైన లోకాన్ని పొందుతాడు. అంటే నిత్యమైన లోకాన్ని పొందుతాడు అని అర్థం. అటువంటి నిత్యమైనటువంటి పొందినప్పుడు తాను నిత్యుడై ఉంటాడు. అట్లా సువ్యవస్థితమైనటువంటి లోకాలను పొందుతాడు. అన్నీ ఇందాక చెప్పినటువంటి అర్థమే, మళ్ళీ చెప్పక్కర్లేదు.
అంత రెడీగా సుప్రతిష్టంగా ఉన్నటువంటి లోకాన్ని పొంది దుఃఖం లేకుండా అవ్యధమాన దుఃఖం లేనటువంటి లోకాలను పొంది దుఃఖం లేనివాడై ఆ లోకాలలో ఆనందంగా ఉంటాడు. ఎవరు? చిత్త ఉపాసకుడు. చిత్తాన్ని బ్రహ్మ అని సగుణ బ్రహ్మ అని ఉపాసన చేసేవాడు. కనుక చిత్తానికి ఎంత వ్యాప్తి ఉన్నదో అన్ని కోరికలు తీరతాయి అతనికి. అంతవరకు అతనికి విస్తారంగా సుఖం లభిస్తుంది అని చెప్పిన తర్వాత ఇంకా దీనిపైన ఏదైనా ఉంటే చెప్పండి అంటున్నాడు. ఉన్నది నాయన వేరే ఉపాసన, అది ధ్యానం ఉపాసన. దాన్ని చదువుతాం ఇప్పుడు. 6వ ఉపాసన ధ్యానం వావచిత్తాద్ భూయః ధ్యాయతీవ పృథివీం ధ్యాయతీవా అంతరిక్షం ధ్యాయతీవ ధ్యాయంతి ఆపః ధ్యాయంతి ఇవ పర్వతాః ధ్యాయంతివ దేవం మనుష్యాః తస్మాద్యః ఇహ మనుష్యాణాం మహత్తాం ప్రాప్నువంతి ధ్యానాపాదాః అంశాః ఇవైవ తే భవంతి అథ ఏ అల్పాః కలహినః పిశునాః ఉపవాదినః తే అథ ఏ ప్రభవాన్ ధ్యానాపాదాగుంశాః ఇవైవ తే భవంతి ధ్యానముపాస్వేతి. ధ్యానమును ఉపాసించవలసినది. 6వ ఉపాసనం ధ్యాన అనుష్ఠానం. ధ్యాన అనుష్ఠానం ఎటువంటి ఫలాన్ని ఇస్తుంది? ధ్యానం వావ ధ్యానమే చిత్తానికంటే గొప్పది అని చెప్తున్నారు. ధ్యానమే చిత్తానికంటే కూడా చాలా గొప్పది అని చెప్తూ ఏం చెప్తున్నారంటే, ఈ పృథివీ కూడా చూడు ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్నది. మన పృథివీ ధ్యాయతి ఇవ. ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా కాముగా క్వైట్గా ఉంటారు. మన భూమి కూడా ధ్యానం చేస్తున్నట్లుగా లేదు అని చెప్తున్నారు. అంతేకాదు జౌహు ధ్యాయంతి, ఈ యొక్క అంతరిక్ష స్వర్గం కూడా అంతరిక్షం ద్యౌహు ధ్యాయంతి ఇవ, అంతరిక్షం కూడా ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్నది కదా. అంతేకాదు ఆపహ నీరు, అన్ని ధ్యానం, ప్రకృతి అంతా కూడా ధ్యానం చేస్తున్నట్లే. ఆపహ అంటే నీరు. ధ్యాయతి ఇవ పర్వతాహ, కొండలు చూడండి ధ్యానం చేస్తున్నట్లే స్థిరంగా ఉంటాయి ఎప్పుడు. ధ్యాయతీవ దేవ మనుష్యాహ, దేవ మనుష్యాహ అంటే దేవతలు కూడా మనుష్యులు కూడా, అంటే దేవతలు మనుష్యులు విడివిడిగా తీసుకోవచ్చు, లేకపోతే దైవ సమానులైనటువంటి మనుష్యులు, గొప్ప గొప్ప ఋషులు మహాత్ములు ఎప్పుడూ ధ్యాన చింతనంలోనే ఉంటారు. వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. ఎక్కువగా ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళ వర్చస్సే వేరు, వాళ్ళ ముఖమే వేరు, వాళ్ళ ప్రవర్తనే వేరు. ధ్యానం చేయడం వలన అంతటి ప్రయోజనం ఉంటుంది. తస్మాత్ యహ ఇహ మనుష్యాణం మహత్తాం ప్రాప్నువంతి, మనుష్యులలో ఎవరైతే ఈ విధంగా ధ్యానం చేస్తారో మహత్వం ప్రాప్నువంతి అంటే చాలా గొప్పగా వాళ్ళు ఫలితాన్ని పొందుతారు. ధ్యానం చేసేవాళ్ళు ప్రాప్నువంతి ధ్యానాద్ పాదాగుం, పాద అంటే 1/4 కనీసం
అంటే మన యొక్క శక్తిని మనం ఉపయోగించే చాలా తక్కువ. 1/4 అయినా సరే ఎవరైతే ఈ విధంగా ధ్యానం చేస్తారో కొంత అయినా కూడా పాదాహ మనుష్యాణం, ఎవరికైతే ఈ సామర్థ్యం ఉంటుందో వాళ్ళకి ఎవరు మహత్తాం అంటే విద్యా గుణ సంపన్నులై యశో ధనం, యశస్సే వాళ్ళ ధనం, అటువంటి గొప్పవాళ్ళు అవుతారు. ధ్యాన పాదాంశాహ, ధ్యాన ఫలం లాభాన్ని అంటే యశస్సుతో కూడుకున్న వాళ్ళై నిశ్చలమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. నిశ్చలమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. ఈ విధంగా అలా ధ్యానం చెయ్యని వాళ్ళు ఎలా ఉంటారట? అల్పహ అంటే వాళ్ళ ఆలోచనలన్నీ షాలోగా ఉంటాయి. డొల్ల ఆలోచనలు ఉంటారు చూసారా? ఆలోచనలో ఒక పస ఉండదు, ఏం పనికిరాని ఆలోచనలన్నీ వస్తుంటాయి. అల్పహ. తర్వాత కలహ ఎప్పుడు పోట్లాడుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం, వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో కీచులాట పెట్టడం. కలహం అంటే పోట్లాట అన్నమాట. పిశునాహ అంటే పరుల యందు దోషాన్ని ఆపాదించడం. పిశునాహ, వాళ్ళలో ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది. ధ్యానం చేస్తే కదా, ధ్యానం చేసేవాళ్ళు ఎవ్వరూ అవతల వాళ్ళలో దోషాలు చూడరు, అవతల వాళ్ళని నిందించరు, అవతల వాళ్ళలో ఎటువంటి పోట్లాటలు కానీ పెట్టుకోరు. ధ్యానం చేసేవాళ్ళు, చెయ్యని వాళ్ళంతా ఇవి చేస్తుంటారు. ఉపవాదిన అంటే అతిగా మాట్లాడటం, అతిగా మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. అనవసరంగా మాట్లాడటం, అవసరం లేకపోయినా మాట్లాడటం, ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయి ధ్యానం చేయని వాళ్ళలో. ధ్యానం చేసే వాళ్ళలో ఇవన్నీ ఉండవు. ఇది మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ. ఈ విషయాలన్నీ ప్రతి మంత్రంలో చూడండి, కొన్ని బాటమ్ లైన్ అంటారు, కొన్ని నీతులు ఉంటాయి. అవి నేర్చుకొని గుర్తుపెట్టుకోవాలి. అయితే అందుకని రోజు ధ్యానం చేయాలి. విషయం ఏమిటి ఇప్పుడు? రోజు ధ్యానం చేస్తే మంచిది అని చెప్పి ధ్యాన పాదాంశ. ఇక్కడ ధ్యాన పాదాంశ అంటే అనుష్ఠానం చేసేవాళ్ళు. ఎవరైతే అనుష్ఠానం చేస్తారో, ధ్యానం ప్రతిరోజు చేస్తారో వాళ్ళు ధ్యానం ఉపాస్వేతి, వాళ్ళు ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు. చెయ్యని వాళ్ళు ఇటువంటి నష్టాలు, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. కానుక నువ్వు ధ్యానం చెయ్యవలసినది. హే నారద, నువ్వు కూడా ధ్యానం చెయ్యి, మహా గొప్పవాడి అవుతావు. మహత్తాం అంటారు, గొప్ప యశస్సు కలిగిన వాడి అవుతావు అని చెప్తున్నారు. తర్వాత మంత్రం తర్వాత చూస్తాం. ఒకే ఒక్క మంత్రం ఉంది, వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.